ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజాపాలన కేంద్రాలకు అప్లికేషన్లు పెట్టుకునేందుకు తరలి వస్తున్నారు జనం. మొదటి రోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువగా అప్లికేషన్లు చేసుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనకు సంబంధించి రెండో రోజు కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే నిన్న ప్రజాపాలన ఉదయం స్టార్ట్ చేసినో సాయంకాలం 6 గంటల వరకు కూడా ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిన్న 28,886 దరఖాస్తులు వచ్చినాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 21,716. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న దాదాపు 50,000 పైచిలకు దరఖాస్తులు వచ్చినాయి. దరఖాస్తులకు సంబంధించి ముఖ్యంగా ఇల్లు లేని వారు ఎక్కువగా దరఖాస్తు చేస్తున్నట్టుగా నిన్నటి అప్లికేషన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా పెన్షన్స్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఎక్కువ మంది అప్పీల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దరఖాస్తులో ఎక్కువ మంది తమకు ఇల్లు లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఉదయం నుంచి కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఇట్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి దీనికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ జరుగుతుంది. రకరకాల సమస్యల మీద జనం ఇక్కడికి వస్తున్నారు. అమ్మా, దేనికోసం వచ్చింది మీరు? బియ్యం కారెట్ కోసం. బియ్యం కారెట్ లేదు. మీకు రేషన్ కార్డు లేదా గతంలో? లేదు బిడ్డ, అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు. అది దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారా? లేదు, రాపిస్తున్నాం. రాపిచ్చి రేపు తీసుకొచ్చి ఇస్తా. అమ్మ చెప్పండి, దేనికోసం వచ్చింది మీరు? రేషన్ కార్డు. రేషన్ కార్డు. గతంలో మీకు రేషన్ కార్డు లేదా? లేదు. మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చింది. అమ్మ, మీరు దేనికోసం వచ్చింది? పింఛన్ లేదు, ఇల్లు లేదు, కిరాయి బతుకున్నది. అమ్మ ఫామ్ తీసుకున్నారా? తీసుకుంటున్నా. అమ్మ, మీరు దేనికోసం వచ్చింది? ఇల్లు కోసం సార్. అంటే మీకు ఇల్లు లేదా? సొంత ఇల్లు లేదు, కిరాయి. ఇప్పుడు 20 ఏళ్ళ ఇక్కడికి వచ్చి మాకు ఇల్లు లేదు. కూలి బతుకు చేసుకుంటున్నాం. నేను నా కొడుకు. పింఛన్ వస్తుంది, గ్యాసు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఏమైనా అప్లై చేసుకున్నారా మీరు? ఏం లేదు సార్, ఏం చేసుకోవాలి. కూలి మేస్త్రి కిందకి పోతాడు, మేస్త్రి పైన కిందకి చేసుకొని వస్తాడు నా కొడుకు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా స్కీమ్? ఎట్లా ఇప్పుడు అన్ని ఇస్తామంటున్నారు, ప్రభుత్వం అన్ని ఇస్తామంటున్నారు. మంచిగా ఉన్నా సార్. దేనికోసం దరఖాస్తు చేస్తున్నారు? ఇల్లు గురించి. ఇల్లు లేక ఇల్లు గురించే దరఖాస్తు. మీకు ఇల్లు లేదమ్మా గతంలో? ఇంకా మిగతా స్కీమ్స్ ఏమన్నా? అన్నీ ఇది పింఛన్ వస్తుంది, రేషన్ కార్డు ఉంది, కానీ ఇల్లు లేదు. అదే, వేరేది ఏం లేదు. ఇల్లు గురించి. అమ్మ, మీరు దేనికోసం అప్లై చేస్తారు? ఇల్లు లేదు. ఇప్పుడు కిరాయి ఉండబట్టి 6-7 ఏళ్ళు అవుతున్నది. కిరాయి ఉండబట్టి ఒక్కదాన్నే ఉన్నా. మస్తు బాధ అవుతుంది. కిరాయి కట్టాలా, ఇక కొనుక్కొని తినేటికి అయితే ఉన్నది. నాకు అయితే ఇప్పుడు 50 ఏళ్ళకి వయసుకి వస్తే ఏమి లేదు నాకు. ఉన్నది సార్, సిలిండర్ ఉన్నది. పింఛన్ అబద్ధం ఎందుకు ఆడాలా సార్? వస్తుంది. మంచిగా. అమ్మ చెప్పండి, మీరు దేనికోసం ఏం దరఖాస్తు చేస్తున్నారు? ఇండ్ల కోసం అండి. లేదండి, గత 20 సంవత్సరాలుగా రెంటుకుంటున్నాం. 10 సంవత్సరాల నుంచి అంటే తిరుగుతున్నాం, కానీ ఇవ్వట్లేదు. దాంట్లో కూడా ఆప్షన్ కరెక్ట్ ఇవ్వలేదండి. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంటి నిర్మాణం అని ఇచ్చారు, కాకపోతే మాకు ఇంటి స్థలం కూడా లేదు. దానికోసం ఎట్లా చేసుకోవాలో అర్థం కావట్లేదు. అడిగితే పైన అయితే ఇంటి స్థలం కోసం, ఇంటి స్థలం లేదని చెప్పి రాయండి అని చెప్పారు. అట్లే రాసి అంటే బీడీ పెన్షన్ అంటే మాకు అందినప్పుడు ఉంటుందండి సంతోషం అనేది. ఇంకా అమలు కావాలి కదా. అమ్మ, మీరు దేనికోసం దరఖాస్తు చేసుకుంటున్నారు? గృహలక్ష్మి పథకం కింద పింఛన్ కోసం చేసుకుంటున్నాం. రాదు, రాకనే చేసుకుంటున్నాం. గృహలక్ష్మి పథకం కింద చేసుకుంటున్నాం పింఛన్. కాక మీరు దేనికి ఏం దరఖాస్తు చేయడానికి వచ్చారు? రేషన్ కార్డు లేదు, చేయడానికి వచ్చినాం. రేషన్ కార్డు మీకు ముందు నుంచి లేదా? లేదు, మధ్యలో కట్ చేసిర్రు టీఆర్ఎస్ రాకముందే. ఇంకా లేదు. అది ఇప్పుడు రేషన్ కార్డు చేద్దామంటే ఆ ఫామ్ ఇస్తలేరు. ఫామ్ ఇయ్యారట కదా. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారట. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారట, లేని వాళ్ళకి ఇయ్యమంటుంది మేడం. తెల్ల కాగితం మీద దరఖాస్తు చేయమని చెప్తున్నారు కదా. తెల్ల కాగితం మీద దరఖాస్తు చేయమంటుంది. చేస్తాం, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. అమ్మ, మీరు ఏం దరఖాస్తు చేయడానికి వచ్చిండ్రు? మహాలక్ష్మి పథకం, అది కరెంటు బిల్లుది, దాని గురించి వచ్చి. ముఖ్యంగా ఏ సమస్యల మీద మీ దగ్గరకు వస్తుంది? ముఖ్యంగా ఇక్కడ డివిజన్ 3 పరిధిలో మాత్రం ఇల్లు లేని చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నారు. వారు కానీ ఇందిరమ్మ పథకం కోసం చాలామంది అప్లై చేసుకోవడం జరుగుతున్నది. పెన్షన్లు అయితే గత ప్రభుత్వం ఇచ్చాయి కాబట్టి ఎక్కువ మటుకు ఈ కరెంటు సబ్సిడీ కానీ, ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కానీ ఇందిరమ్మ ఇళ్ళ కొరకు చాలామంది అప్లై చేసుకోవడం జరుగుతుందండి. రేషన్ కార్డులకు సంబంధించిన సమస్య కూడా చాలా మంది చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు దాని ప్రతి ఒక్కరికి ఫామ్లో మీరు చూసినట్టయితే కార్డు నెంబర్ 6 రేషన్ కార్డు నెంబర్ అడుగుతున్నారు. చాలా మటుకు జనాలకు రేషన్ కార్డు లేవు. వాళ్ళు ఎలా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది పైన అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది. క్లారిటీ ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఏ క్లారిటీ లేదు. మీరు ఏం చెప్తున్నారు వచ్చే వాళ్ళకి? ఈ దరఖాస్తు చేయడానికి వస్తున్న వాళ్ళు, రేషన్ కార్డులకు సంబంధించి వస్తున్న వాళ్ళకి రేషన్ కార్డు నెంబర్ మెన్షన్ చేయమని చెప్తున్నారు. చాలా మంది లేవని చెప్తున్నారు. వైట్ పేపర్ మీద ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తామంటున్నారు. సో అట్లా ఏమైనా నామ్స్ వచ్చినాయా?
అలా ఇప్పుడు అధికారులు చెప్పారు ఏమంటే ఎవరికైతే రేషన్ కార్డు లేవు వాళ్ళు వైట్ పేపర్ పైన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి అప్లై చేసుకోండి, దానికి వారి ఆధార్ కార్డు జత చేస్తే రేషన్ కార్డుల పైన కూడా మేము కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వారు అందరికీ దగ్గర నుండి ఫామ్లు ఫిల్అప్ చేయడం కానీ అన్ని ఏర్పాట్లు చేశాము. అధికారులు అందరూ బాగానే ఉదయం 6 గంటల నుంచి అధికారులు ఇక్కడే ఉండి వారి యొక్క నిధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏ సమస్యల మీద జనం ఎక్కువగా దరఖాస్తు చేస్తున్నారు? దరఖాస్తు ఎక్కువ మటుకు పెన్షన్ల గురించి, మళ్ళీ మహాలక్ష్మి స్కీము, ఇందిరమ్మ ఇల్లు, ఇవి మ్యాక్సిమం స్త్రీలు, ఇంకా రైతు భరోసాకు కూడా కొంతమంది అప్లై చేసుకుంటారు. మా దగ్గర ఫామ్స్ వేల కొద్ది ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫామ్స్ ఎవ్వరు కూడా బయట ఒక్క రూపాయి పెట్టి కూడా కొనవలసిన అవసరం లేదు. ఫామ్స్ ఉన్నాయి, మా సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ జరిగిన రోజు ఎక్కువ కౌంటర్స్ పెడుతున్నాము. మనము ఈ 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కంటిన్యూషన్గా మనం ఈ ప్రోగ్రామ్ ఉంది. ఒక 31వ తారీఖు 1వ తారీఖు మాత్రం మా 2 రోజులు సెలవు దినాలలో లేదు. మిగతా రోజులలో డైలీ 2 కౌంటర్స్ కంపల్సరీ ఉంటుంది మనకి ప్రతి సెంటర్లో. ఎవరు హైరాణ పడద్దు, ఎక్కడ బయట పోయి కొనుక్కరావద్దు, ఫామ్స్ జిరాక్స్ చేయొద్దు. మేమే ఫామ్స్ ఇస్తాము. ఫామ్స్ ఫిలప్ చేయడానికి కూడా మా వాళ్ళు ఉంటారు ఇక్కడ. ముఖ్యంగా ప్రతి స్కీమ్ కూడా రేషన్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేశారు. చాలా మంది రేషన్ కార్డులు గతంలో దాదాపు ఒక 10 ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదు. సో చాలా మంది రేషన్ కార్డు లేని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవడం, ఎట్లా వాళ్ళు చాలా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళు? రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడ రేషన్ కార్డు కాలము ఖాళీ ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. సో రేపు స్కీమ్ ఎలిజిబిలిటీ ఇచ్చే క్రమంలో ఈ రేషన్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయకపోవడం అనేది సమస్యగా మారుతుందా? అంటే ఎట్లా తీసుకుంటారు, ఎట్లా కన్సిడర్ చేస్తారు వాళ్ళని? ఇప్పుడు మాకున్న పరిధిలో మేము అప్లికేషన్స్ స్వీకరించమని ఉంది. అది డాటా ఎంట్రీ అప్పుడు అది గవర్నమెంట్ డిసిషన్ ఉంటుంది. అమ్మ మీరు దేనికోసం వచ్చారు? మేము అప్లై చేసినారు. ఏం లేదు, మీకు ఏం సమస్య ఉంది? మాకు ఇల్లు లేదు, కిరాయి గురించి ఉన్నాము. కిరాయికి కట్టుకుంటా, కూలి పని చేసుకొని పట్టుకోరు. మేము ఇద్దరం ఒకటే కానీ కూలి పని చేసుకొని పట్టుకోరు. ఇల్లు లేరు, మాకు ఏమి లేరు, పింఛని లేరు, మా ఆయనకు కళ్ళు కనిపించాయి, ఏం లేరు, చేతుల మీద బతుకు. ఇక మాది పెద్ద ఎత్తున ఈ సెంటర్స్కి జనం తరలి వస్తున్నారు. రకరకాల సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారాలని అధికారులకు ఇస్తున్నారు. ఇది ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రజాపాలనకు సంబంధించి అభయహస్తం సంబంధించినటువంటి అప్లికేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.